ట్యాపింగ్ కేసుని బీజేపీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసును సిట్ విచారిస్తే వచ్చే రిజల్ట్ గాడిద గుడ్డే అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్. మరోవైపు ఎన్నికల సమయంలో తమ ఫోన్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కుటుంబ పాలన కోసం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ కేసీఆర్ ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ బీజేపీ నేతలను విచారించిన సిట్ అధికారులు శుక్రవారం బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. మునుగోడు, దుబ్బాక ఎన్నికల సమయంలో తన ఫోన్ లో ట్యాప్ చేశారని ఆరోపించారు కొండా. తన భార్య సంగీతారెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందన్నారు. ఇంట్రెస్ట్ కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగాలని అది నేను ఇంట్రెస్ట్. దీనిలో ఓన్లీ వాళ్ళ చెప్పాల్సిన పనిచేస్తున్నారు. అక్కడి నుంచి ప్రభాకర్ రావు కనెక్ట్ చేయాలి, ప్రభాకర్ రావు నుంచి కేసీఆర్ కొడుకు కనెక్ట్ చేయాలి. అది సుబుట్లు ఎట్లా వస్తాయి? సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ కూడా సస్పెండ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా కోర్టులు చేరవాలి. ఫోన్ ట్యాపింగ్ కు బాధ్యులైన కేసీఆర్, కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్ లోనూ గళమెత్తుతామన్నారు ఆయన. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు తీరును తప్పుపట్టారు ఎంపీ రఘునందన్ రావు. తన ఫోన్ లో ట్యాప్ చేశారని అనేక సార్లు ఫిర్యాదు చేసినా తనను విచారణకు పిలవలేదన్నారు. ఎందుకు రిమాండ్లు జరుగుతలేవు? ప్రభాకర్ రావు తెస్తాం, ఏ బొక్కలైనా వేస్తాం, ఏడున్నా పట్టుకొస్తామన్నారు. ఏమైంది ఇన్వెస్టిగేషన్? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్ కి తెలంగాణ ప్రజల ముందు ఏముంచుతాయంటే, ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం చేసేటట్లు లేరు. ఇక్కడ కొండందవి వెనకటికో సామెత చెప్తారు, ఎలుకని పట్టిర్రని. వీళ్ళ ఆఖరికి ఎలుకని కాదు ఇంకేం కూడా పడుతుంది కూడా వీళ్ళకి చేతనైతుంది. ఇదే కేసులో మరికొంతమంది కాంగ్రెస్ బీజేపీ నేతలను విచారిస్తామన్నారు సిట్ అధికారులు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతామన్నారు.